హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ పొంగనాలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు రెండు అరటిపళ్ళతో ఈ స్వీట్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ స్వీట్ పొంగనాలు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ పొంగనాలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా 2 అరటిపళ్ళు తీసుకొని ఈ అరటిపళ్ళు కొన్ని తొక్క తీసేసి ఇప్పుడు ఈ అరటిపళ్ళని ఒక మిక్సీ జార్లో చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ 2 అరటిపళ్ళని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ 2 అరటిపళ్ళని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బనానా పేస్ట్లో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ బనానా బ్యాటర్లో ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని జీడిపప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఈ జీడిపప్పుని ఈ బనానా బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బనానా బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. బనానా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బనానా బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పొంగనాలు వేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బనానా బ్యాటర్ని గరిటెతో తీసుకొని పొంగనాల్లాగా ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఈ బనానా బ్యాటర్ని మరీ పై వరకు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా పొంగనాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొంగనాల మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ పొంగనాలని రెండో వైపు తిప్పుకోవాలి. ఈ స్వీట్ పొంగనాలని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు కుక్ చేసుకోకూడదండి. పైన తొందరగా మాడిపోయి లోపల ఉడకవు. అందువలన ఈ స్వీట్ పొంగనాలని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాలని రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాల మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాలని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. మిగిలిన బనానా బ్యాటర్ని కూడా ఇదే విధంగా పొంగనాల్లాగా చేసుకోవాలండి. అంతేనండి, స్వీట్ పొంగనాలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ పొంగనాలని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే బనానాతో స్వీట్ పొంగనాలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.